సెషన్లో మనం ఎస్ఐపిసి ప్రిలిమ్స్ మాక్ 18th పేపర్ క్వాంట్ పేపర్ అండి అర్థమెటిక్ పార్ట్ డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూట్లో ఎవ్రీ సండే మీకు ఎగ్జామ్ జరుగుతుందండి ప్రిలిమ్స్ పైన. ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అయితే, మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయిన స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలండి. ప్రతి సండే రోజు మీరు 100% ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ రాస్తేనే మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్ కాకపోయినా, లేదా ఆల్రెడీ లాస్ట్ టైమే ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు కోచింగ్ తీసుకోకపోయినా మీరు ఎగ్జామ్ రాసుకోవాలంటే ప్రతి సండే రాసుకోవచ్చండి. మనకి 2 months నుండి కంటిన్యూస్గా ప్రతి సండే మనం ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ పెడుతున్నాం మనం. అండ్ ఎగ్జామ్ తర్వాత మీకు యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుందండి. మీకు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, మన ఎగ్జామ్కి రిలవెంట్గా ఉంటుందా లేదా, క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి, డిఫికల్టీ లెవెల్ యావరేజ్, మోడరేట్, డిఫికల్ట్, క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది, అవి చెక్ చేసుకోవాలంటే మీకు మన యూట్యూబ్లో వీడియోస్లో చూసి మీరు అర్థం చేసుకోవచ్చండి. మీకు పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో. ఆ వీడియోస్ చూసి మీరు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో చూసి మీరు ఎన్రోల్ అవ్వచ్చండి టెస్ట్ సిరీస్కి. సో ఇప్పుడు మనం 18th పేపర్ స్టార్ట్ చేస్తున్నామండి. క్వశ్చన్ నెంబర్ 1. What is the sum of the two smallest natural numbers, each of the two having exactly 7 factors? ఖచ్చితంగా 7 గుణిజాలు గల 2 అతి చిన్న సహజ సంఖ్యల మొత్తం ఎంత? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే మీకు కాన్సెప్ట్ ఉండాలండి. ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు కాన్సెప్ట్ ఉండాలి. అండ్ ఇది మీకు ఒక ప్రీవియస్ క్వశ్చన్ అండి. మీకు ఇది ఆర్ఆర్బీలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనకి ఎగ్జామ్స్లలో రిపీట్ అయ్యే ఛాన్సెస్ మనకు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కాన్సెప్ట్ లేకపోతే ఇటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం కష్టమండి. క్వశ్చన్ అర్థం చేసుకోవడం, సాల్వ్ చేయడం. ఓకే, ఇప్పుడు మీకు ఏమన్నారంటే మీకు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చు కదా, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అలా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీరు ఫైండ్ అవుట్ చేసినప్పుడు 7 అంటే 7 అనేది నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయ్యేటట్టు ఉండే 2 మినిమం నంబర్స్ యొక్క సమ్ ఎంత? ఏవైనా 2 మినిమం నంబర్స్, వాటికి ఫ్యాక్టర్స్ 7 ఉండాలి. అటువంటి 2 నంబర్స్ యొక్క సమ్ ఎంత అని క్వశ్చన్ అండి. ఓకే, ఖచ్చితంగా 7 గుణిజాలు గల 2 అతి చిన్న సహజ సంఖ్యల మొత్తం, అతి చిన్న స్మాలెస్ట్ నంబర్స్ అవ్వాలి. సరే, ఇప్పుడు మీకు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దామండి. ఫస్ట్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మీ దగ్గర ఎన్ అనే ఒక నంబర్ ఉందనుకోండి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి? ఫస్ట్ ఆ నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాసుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 24 అనే ఒక నంబర్ ఉందనుకోండి. 24 ఎన్ అనే ఒక నంబర్ 24 ఉంది. దీన్ని ఎలా రాసుకోవాలి? 8 × 3గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. తర్వాత 8ని 2³ × 3⁻1 అని రాసుకోవచ్చా? మీకు 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్. రాసుకున్నప్పుడు మీకు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత అని చెప్పినారనుకోండి. 24కి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత అని కావాలి అంటే 3 ఉంది కదా పవర్లో, దానికి ఒకటి యాడ్ చేయండి +1. 1 ఉంది కదా పవర్లో, దానికి ఒకటి యాడ్ చేయండి +1 × 4 × 2 ఎంత? 8 మీ ఆన్సర్ అండి. అంటే మీకు ఎన్ అనే ఒక నంబర్ ఇచ్చి దానికి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ ఆ ఎన్ అనే నంబర్ని మీరు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసుకోగలగాలి, ఇలా పవర్స్లో వచ్చేటట్టు. దాని తర్వాత పవర్లో ఉన్న దానికి ఒకటి యాడ్ చేయండి, ప్రతి దానికి యాడ్ చేసిన తర్వాత మల్టిప్లై చేయండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n = ఇలా a⁻p × b⁻q × c⁻r ఇలా రాసుకున్నారనుకోండి. ఇక్కడ మీకు a, b, cలు ఏమవ్వాలండి? a, b, cలు మీకు ప్రధాన సంఖ్యలు అవ్వాలి. అర్థమైందా? ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. a, b, cలు ప్రధాన సంఖ్యలు, 2, 3లు, ఇవి pqrలు. అప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఫార్ములా అయింది మీకు. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ = పవర్లో ఉన్న pకి ఒకటి యాడ్ చేయాలి, ప్లస్ క్యూకి ఒకటి యాడ్ చేయాలి, ప్లస్ ఆర్కి ఒకటి యాడ్ చేయాలి. ఇలా మీకు ఎన్ని ఉంటే అన్నీ అండి, ఇంటూ. ఇది మీ కాన్సెప్ట్ కదా. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఇలా p+1 × q+1 × r+1 చేస్తే వస్తుంది కదా. ఇప్పుడు మీ క్వశ్చన్లో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అన్నారండి? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 7 ఉండాలన్నారు. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత ఉండాలి? 7. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీకు 7 రావాలి అంటే ఇలా మల్టిప్లై చేస్తే, ఎలా మల్టిప్లై చేస్తే వస్తుందండి? 1 × 7 అంతేనా? p+1 × q+1 × r+1 ఇలా వీటిని మల్టిప్లై చేస్తేనే కదా మీకు ఇక్కడ వచ్చే వాల్యూ. 1 × 7 చేస్తే వస్తుంది, లేదా 7 × 1 చేస్తే వస్తుంది, రెండు ఒకటే కదా. 7ని ఇంకెలాగైనా రాసుకోవచ్చా? 2 × 3 ఇలా సంథింగ్ రాసుకోవచ్చా? రాసుకోవడానికి రాదు కదా. మీరు 1 ఉందంటే ఇక్కడ p+1 1 రావాలంటే మీకు ఈ ప్లేస్లో 1 వచ్చిందంటే p వాల్యూ ఎంత అవ్వాలండి? p వాల్యూ 0 అయ్యి ఇది 1 రావాలి, q వాల్యూ 6 అయ్యి ఇది 1 రావాలి. అంతేనా మీనింగ్? ఇది
పీ వాల్యూ 0, ఇది పీ, క్యూ వాల్యూ 6 అంతేనా, పీ ప్లస్ 1 ఇంటూ క్యూ ప్లస్ 1. అర్థమైంది కదా. అంటే మీకు పీ వాల్యూ 0, క్యూ వాల్యూ 6 రావాలి. అప్పుడు మీకు ఎన్ ఏ ఫార్మాట్లో ఉండాలండి, ఎన్ అనే నెంబర్, ఇది మీకు ఎరేజ్ చేస్తున్నా చూడండి. అప్పుడు మీకు ఎన్ అనే నెంబర్ సంథింగ్ a⁴ p0 వచ్చింది కదా, a⁴ ఇంటూ b⁴ క్యూ ఎంత ఉందండి మీకు 6 ఉంది. a⁴ అంటే ఎంత అండి 1, a⁴ అంటే 1 కదా. ఇప్పుడు మీకు ఎన్ వాల్యూ ఎలా ఉండాలి, b⁴ ఫార్మాట్లో ఉండాలి, b⁴ ఫార్మాట్లో ఉండాలి. ఎన్ అనే వాల్యూ అతి చిన్న నంబర్ అవ్వాలి. అతి చిన్న నంబర్ అవ్వాలంటే ఎన్ చిన్నది అవ్వాలంటే బి కూడా చిన్నది అవ్వాలి కదా. అంటే బి ఎంత అవ్వచ్చు అండి, బి మీకు ఒక ప్రైమ్ నెంబర్ అవ్వాలి. మీకు ఏ కామా బి కామా సిలు ప్రధాన సంఖ్యలు, మీ దగ్గర ఉన్న అతి చిన్న ప్రధాన సంఖ్య ఎంత 2 కదా. అంటే ఎన్ వాల్యూ n1 అంటే 2, మీకు 2 కావాలి కాబట్టి n1 ఏమో 2⁶ అవ్వాలి, n2 ఏమో 3⁶ అవ్వాలి అంతేనా. మీకు అతి చిన్న నంబర్లు కావాలంటే ఇక్కడ మీరు బి దగ్గర తీసుకునే ప్రధాన సంఖ్యలు కూడా అతి చిన్నవి అయి ఉండాలి. 2⁶ ప్లస్ 3⁶. 2⁶ అంటే ఎంత చెప్పండి, 2⁴, 2⁵, 2⁶. 2⁶ అంటే 64, 3⁶ అంటే 729 అంతేనా. 3⁶ అంటే 729. ఈ రెండింటి కూడితే ఎంత వస్తుంది చెప్పండి, లాస్ట్కి 3, 9, 7, 793 మీ ఆన్సర్ అండి. ఇది కాన్సెప్ట్ అండి ఈ క్వశ్చన్కి. సో మీకు ఒకవేళ కాన్సెప్ట్ తెలిసి ఉంటే ఇదంతా మీరు ఆలోచిస్తారు ఎగ్జామ్లో, ఇదంతా మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి మీ మైండ్లో. మీరు ఎగ్జామ్లో రాయాల్సింది ఎంత, 7 ఫ్యాక్టర్స్ ఉండాలి అంటే ఎలా రాసుకోగలుగుతాం, 1 × 7 అని మీకు అర్థమైపోతుంది. 1 రావాలంటే ఖచ్చితంగా అది పవర్లో 0 ఉండాలి. ఈ పాయింట్ ఇదంతా మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసి రాసుకోవాల్సింది మాత్రం ఇంతే. n1 వాల్యూ 2⁶ అవ్వాలి, n2 వాల్యూ 3⁶ అవ్వాలని మీకు అర్థం అవ్వాలండి. సో 793 దీనికి ఆన్సర్ మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. బేస్డ్ ఆన్ ద ఫిగర్ బిలో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ y = 10. ఇక్కడ ఈ మీకు ఇచ్చిన డయాగ్రామ్లో y వాల్యూ కనుక 10 అయింది అనుకోండి, ఇక్కడ y ఉంది కదా, y వాల్యూ కనుక 10 అయితే x వాల్యూ ఎంత అవ్వాలని క్వశ్చన్ అండి. ఓకే, ఇది మీకు ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనం పైథాగరస్ థియరం అప్లై చేసి కనుక్కుంటాం మీకు వాల్యూస్ అన్ని. భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ ఈక్వల్ కర్ణం స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ కదా. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు క్వశ్చన్ చూడడానికి కాంప్లికేట్ కనిపిస్తుంది కానీ మీకు రైట్ యాంగిల్లో ట్రిప్లెట్స్ తెలుసా అండి, అంటే 3, 4, 5 ఇది ఒక ట్రిప్లెట్ అంతే కదా. నెక్స్ట్ ట్రిప్లెట్ చెప్పండి, 5, 12, 13, 5, 12, 13. తర్వాత 7, 24, 25, 7, 24, 25. తర్వాత 8, 15, 17, 8, 15, 17. ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ రైట్ యాంగిల్లో ట్రిప్లెట్స్ అండి. దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ చేస్తే మీకు దీని స్క్వేర్ వస్తుంది ఈక్వల్ టు దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ చేస్తే మీకు దీని స్క్వేర్ వస్తుంది, స్క్వేర్ ప్లస్ స్క్వేర్ చేస్తే మీకు ఇది వస్తుంది, స్క్వేర్ ప్లస్ స్క్వేర్ చేస్తే మీకు ఇది వస్తుంది. ఇలా మీకు ఇంకా చాలా ఉంటాయండి. 9, 40, 41 అని, తర్వాత వచ్చేది 9, 40, 41 ఇలా. ఇవన్నీ గుర్తుండాలి మీకు. ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, ఒక్కసారి ఆప్షన్ చూడండి. ఎక్స్ ఈక్వల్ టు నేను 10 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, 10 - 3 అంటే 7 అవుతుంది, 10 + 4 అంటే ఏమవుతుంది 11 అవుతుంది. 7, 11 మీకు ట్రిప్లెట్స్ ఎలా ఉంటాయండి, 7 ఉంటే 24 ఉండాలి, 7 ఉంటే ఇక్కడ 11 ఉంటుంది. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఏముంది, 11 తీసుకోండి, 11 - 3 ఎంత, 11 - 3 8 అంతేనా, ఇది 8. 11 + 4 ఎంత 15, ఇది 8 ఉంది, ఇది 15 ఉంది. 8, 15 ఉంటే ఇది ఎంత అవ్వాలి టోటల్, ఈ మొత్తం మీకు 17 అవ్వాలా, ఈ మొత్తం 17 అవ్వాలి. ఓకే, అండ్ మీకు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అన్నారండి, ఈ లెంత్ ఎక్స్ అన్నారు కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్ అన్నారు. ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నారు మీరు, 11 తీసుకున్నారు. ఎక్స్ వాల్యూ 11 తీసుకుంటే టోటల్ 17, ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్ అయితే ఎంత అవ్వాలి, 6 అవ్వాలా, 6 అవ్వాలి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఉన్నప్పుడు ఇక్కడ ఎంత అవ్వాలి, ఈ వాల్యూ
6, 8, 10 కదా మీకు రైట్ యాంగిల్ ట్రిప్లెట్. సో ఎక్స్ వాల్యూ కనుక 11 తీసుకుంటే x - 3 8 వచ్చిందా అంటే సాటిస్ఫై అయింది కదా మీకు. సాటిస్ఫై అయింది కాబట్టి మీకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి. మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీకు రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ మీకు గుర్తుండాలండి. 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41 ఇలా 10 తోటి వచ్చేటివి కూడా మీకు గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అండి. In a vessel, milk is 60% less than water. When x liter milk is added to mixture, then the ratio of milk and water becomes 3:5. Now y liters of water is extracted from mixture, then this ratio becomes 7:10. Now 30 liters of milk is added again, then the new ratio of milk and water becomes 4:5. Find the value of x plus y. ఒక పాత్రలో నీటి కంటే 60% పాలు తక్కువ పాలు ఉన్నాయి. 60% మీరు ఫ్రాక్షన్లో రాస్తే ఎంత అండి? 60% ఫ్రాక్షన్లో రాస్తే 3/5 కదా, 3/5 అంటే 3/5వ వంతు పాలు తక్కువ ఉన్నాయి దేనికన్నా, నీటి కంటే. అంటే మీకు 5 భాగాలు 5 పార్ట్స్ మీకు వాటర్ అయితే 3 పార్ట్స్ ఎంత? 3 పార్ట్స్ తక్కువ ఉండాలి. ఏది? మిల్క్. ఇక్కడ నేను రాస్తున్నా చూడండి, మిల్క్, వాటర్. వాటర్ 5 పార్ట్స్ అయితే వాటర్ కన్నా మిల్క్ ఎంత తక్కువ ఉందంట? 60% తక్కువ ఉంది. 3 పార్ట్స్ తక్కువ ఉంది. 3 పార్ట్స్ తక్కువ ఉందంటే ఎంత ఉన్నట్టు? 2 పార్ట్స్ ఉన్నట్టే కదా, 2 పార్ట్స్ ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? ఈ ఎక్స్ లీటర్ల పాలను ఆ మిశ్రమానికి కలిపితే పాలు మరియు నీళ్ళ నిష్పత్తి 3:5 అవుతుంది. ఇప్పుడు మీరు ఏం యాడ్ చేస్తున్నారు? వాటర్ యాడ్ చేసినప్పుడు 3:5 రేషియో అవుతుందంట మిల్క్కి వాటర్. ఏం యాడ్ చేస్తున్నారు మీరు? ఎక్స్ లీటర్స్ ఆఫ్ మిల్క్. ఎక్స్ లీటర్స్ ఆఫ్ మిల్క్. ఎక్స్ లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తే 3:5 రేషియో అవుతుందంట. మిల్క్ యాడ్ చేస్తున్నప్పుడు మీరు వాటర్ ఏమన్నా యాడ్ చేస్తున్నారా? లేదు కదా. సో అంటే మిల్క్ పెరగాలి, వాటర్ ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉండాలి కదా. 2 ఉన్న మిల్క్ ఎక్స్ లీటర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి 3 అయింది. మిల్క్ వాటర్ మీరు ఏం యాడ్ చేయట్లేదు కదా, 5 ఉన్న వాటర్ 5 ఉంది. కండిషన్ సాటిస్ఫై ఉందా? మీరు దేనికైనా ఒక దాన్ని యాడ్ చేస్తున్నప్పుడు దేన్ని యాడ్ చేస్తున్నారో దాని పార్ట్ పెరగాలి, దేన్ని యాడ్ చేయట్లేదో అది ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉండాలి కాన్స్టెంట్గా, అంతే కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఆ మిశ్రమం నుండి y లీటర్ల నీటిని తీసివేయగా నిష్పత్తి 7:10 అవుతుంది. దీని నుండి వాటర్ని మైనస్ చేస్తున్నారంట y లీటర్స్. ఇప్పుడు నిష్పత్తి ఏమవుతుంది మీకు? 7:10 అవుతుంది. అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మిక్స్చర్లో మిల్క్ అండ్ వాటర్ మిక్స్ అయిపోయి ఉన్నప్పుడు మీకు ఎవరైనా ఒక గ్లాస్లో మిల్క్ ప్లస్ వాటర్ మిక్స్ చేసి ఇచ్చినారనుకోండి, దాంట్లో నుండి ఇప్పుడు మీరు వాటర్ బయటకు తీయండి అంటే తీస్తారా? తీయడానికి రాదు. బట్ క్వశ్చన్లో అలా అన్నారు కాబట్టి మనం తప్పదండి, దాని నుండి మనం వాటర్ మీరు ఎలా అయినా చేసి తీస్తున్నారని మనం అజ్యూమ్ చేసుకోవడం మాత్రమే. ఇప్పుడు దీని నుండి వాటర్ బయటకి తీస్తే రేషియో ఎలా అయిందంటే 7:10 అయింది. వాటర్ బయటకు తీసినప్పుడు వాటర్ పార్ట్ తగ్గాలి. మిల్క్ మీరు ఏం చేయలేదు కాబట్టి మిల్క్ ఇంతకుముందు ఎంత ఉందో అంతే పార్ట్ ఉండాలి కదా. సో రేషియో 3:5 ఉంటే 7:10 అయింది. మీరు వాటర్ బయటకు తీస్తున్నప్పుడు వాటర్ తగ్గాలి. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంటే ఇక్కడ వాటర్ తక్కువ ఉండాలి, అంతే కదా. వాటర్ అనేది తగ్గాలి. మిల్క్ మీరు ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉండాలి, ఎందుకంటే మీరు మిల్క్లో చేంజ్ లేదు కాబట్టి. కానీ ఏమైంది చూడండి, అలా ఉందా? దీనికనేది పెరిగింది, దీనికనేది పెరిగింది. మనకు అలా ఉండొద్దు. ఏం కావాలి? మీకు మిల్క్ తీయలేదు కాబట్టి మిల్క్ పార్ట్ సేమ్ ఉండాలి, వాటర్ పార్ట్ తగ్గాలి. వాటర్ తీసినారు కాబట్టి మిల్క్ పార్ట్ సేమ్ ఉండాలి కాబట్టి మిల్క్ పార్ట్ని సేమ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉందా? దీన్ని మీరు 7తో మల్టిప్లై చేస్తే, దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 7 × 3 21, 3 × 7 21 అయిందా? ఇప్పుడు మనం రేషియోస్ డిస్టర్బ్ అవ్వద్దంటే ఇది 7తో మల్టిప్లై చేసినాం కాబట్టి ఇది 7తో మల్టిప్లై చేయాలి, దీన్ని 3తో చేసినాం కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి 35 ఉంటే ఎంత అయింది? 30 అయింది. తగ్గిందా 5? 21 ఉంటే 21 ఉంది, సేమ్ ఉందా? ఉంది. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 35 ఉంది. కానీ మీరు ఇక్కడ చూడండి, ఈ స్టెప్కి మీరు మిల్క్ మైనస్ చేసినారు, సరే మిల్క్ యాడ్ చేసినారు, వాటర్ ఏం చేయలేదు. ఇక్కడ వాటర్ సేమ్ ఉండాలి. 5 × 7 35 వాటర్ ఉంటే ఇక్కడ కూడా మీరు 7 చేయాలి. 5 × 7 35 వాటర్. ఇక్కడ ఇంటూ 7 చేసినారు కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 7 చేయాలి, అంతే కదా. ఎంత? 14 ఉన్న మిల్క్ 21 అయింది. ఎందుకు? x లీటర్స్ యాడ్ చేయడం వల్ల. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. ఇప్పుడు 30 లీటర్ల పాలను మరలా కలిపితే
పాలు మరియు నీటి నిష్పత్తి 4:5 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మీరు? 30 లీటర్స్ మిల్క్ మళ్ళీ యాడ్ చేయాలి దీనికి, ప్లస్ 30 లీటర్స్ మీటర్ యాడ్ చేస్తే 4:5 రేషియో అవుతుందంట. ఏమవుతుందండి? పాలు మరియు నీటి నిష్పత్తి 4:5 అవుతుంది. 4:5. మీరు పాలని యాడ్ చేస్తున్నారు, అప్పుడు నీళ్ళు ఏమవ్వాలండి? మిల్క్ యాడ్ చేస్తున్నారు, మిల్క్ కాన్స్టెంట్ ఉండాలి కదా. ఇంతకుముందు మిల్క్ ఎంత ఉంది? 10 × 3 30 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. 30 అవ్వాలంటే దీన్ని ఏం చేయాలి? × 6 చేయాలి. ఇక్కడ × 6 చేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? × 6 చేయాలి. అర్థమైందా? ఇక్కడ నుండి మీరు ఇక్కడికి వచ్చేసరికి మీరు మిల్క్ యాడ్ చేసినారు కాబట్టి మిల్క్ క్వాంటిటీ పెరగాలి. 7 × 3 21 ఉన్న మిల్క్ 4 × 6 24 అయింది. ఎంత పెరిగింది? 3 పెరిగిందా? 21 ఉన్నది 24 అయింది, అంటే 3 పార్ట్స్ పెరిగింది. 30 ఉన్నది 30 ఉంది, ఎందుకంటే మీరు వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు? x + y వాల్యూ ఎంత, అంతే కదా. ఇక్కడ మీకు 3 పార్ట్స్ 21 ఉన్నది 24 అయింది, 3 పార్ట్స్ వాల్యూ పెరిగిందా? 3 పార్ట్స్ వాల్యూ ఎప్పుడు పెరిగిందండి? 30 లీటర్ల నీళ్ళు యాడ్ చేసినప్పుడు. సో మీకు 3 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నట్టు? ఇప్పుడు మీకు 3 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నట్టు? 30 లీటర్స్. 3 పార్ట్స్ వాల్యూ 30 లీటర్స్ అయితే ఇప్పుడు y లీటర్స్ కదా, తీసేసింది. ఇంతకుముందు 7 × 5 35 ఉంటే 10 × 3 ఎంత? 30. అంటే ఎంత మైనస్ చేసినారు మీకు ఇక్కడ? మీరు 5 మైనస్ చేసినారు, అంతేనా? 5 లీటర్లు మైనస్ చేసినారు. 2 × 7 14 ఉంటే 3 × 7 21 అయింది. ఎంత పెరిగింది? +7 పెరిగింది. సో ఇక్కడ x వాల్యూ ఎంత? 7. y వాల్యూ ఎంత? 5. 7 + 5 ఎంత? 12. 3 అనేది 30 లీటర్స్ అయితే 12 అనేది ఎంత అవ్వాలి? × 10 అయింది కాబట్టి ఇక్కడ కూడా × 10 అవ్వాలి. 120 లీటర్స్ మీ ఆన్సర్ అండి. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th. విజయ్ టేక్స్ 4 hours ఇన్ వాకింగ్ ఎట్ సర్టెన్ ప్లేస్. ఇక్కడ 2 అండి, ఎట్ కాదు, ఇక్కడ మీరు 2 రాసుకోండి. విజయ్ టేక్స్ 4 hours in walking to certain place and return back, while it takes 3 hours in walking to certain place and riding back. ఇక్కడ కూడా మీకు 2 రావాలి. walking to certain place and riding back, find the time Vijay will take to ride both sides. విజయ్ ఒక ప్రదేశం నడుచుకుంటూ వెళ్ళి తిరిగి రావడానికి 4 గంటల సమయం పడుతుంది. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి బై వాక్ వెళ్తాడండి, మళ్ళీ రిటర్న్ కూడా బై వాక్, నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వస్తాడు. అంటే ఒక్కసారి వాకింగ్ చేస్తున్నాడు కదా, ఒక ప్లేస్ నుండి ఇంకోసారి వాకింగ్, మళ్ళీ అక్కడ నుండి ఇంకోసారి వాకింగ్, 2 times సేమ్ డిస్టెన్స్ వాక్ చేయడానికి ఎంత టైం పడుతుందంట? 4 hours టైం పడుతుందా? పడుతుంది. వాకింగ్ ప్లస్ వాకింగ్. నెక్స్ట్ టైం ఏం చేస్తున్నాడు? వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? బై సైక్లింగ్ అనుకోండి, బై రైడింగ్ వస్తున్నాడు. ఇప్పుడు టైం ఎంత పడుతుంది? వచ్చేటప్పుడు స్పీడ్గా వస్తాడు కాబట్టి ఇంతకుముందు కన్నా టైం తక్కువ పడుతుంది. ఇక్కడ 4 hours అయితే ఇక్కడ 2 hours. ఇప్పుడు మీకు 2 సార్లు బై సైకిల్ ద్వారా వెళ్ళడం రావడం చేస్తే అంటే r+r వాల్యూ ఎంత? అంటే వెళ్ళేటప్పుడు కూడా మీరు రైడింగ్ చేస్తే వెళ్ళాలి, వచ్చేటప్పుడు కూడా రైడింగ్ చేస్తూ వెళ్తే మీకు ఎంత టైం పడుతుందని క్వశ్చన్ అండి. సో ఒక్కసారి వాకింగ్ చేసి ఒక్కసారి రైడింగ్ చేస్తే మీకు 2 గంటల టైం పడుతుంది కదా. 2 సార్లు రైడింగ్ చేస్తే మీకు ఆన్సర్ 2 కన్నా తక్కువ అవ్వాలి కదా. ఆన్సర్ అవ్వదు. మీరు ఇక్కడ చూడండి, 4 కన్నా 2 తగ్గింది. 2 సార్లు వాకింగ్ చేస్తున్నారు, 4 hours. వాకింగ్ ప్లస్ రైడింగ్ చేస్తే 2 hours. ఇక్కడ పోయేటప్పుడు కూడా మీరు రైడింగ్ చేసుకుంటూ వెళ్ళి వచ్చేటప్పుడు కూడా రైడింగ్ చేసుకుంటూ వచ్చినారు అనుకోండి, ఇంకా టైం తక్కువ పడుతుందా తక్కువ పడుతుంది దీనికన్నా కూడా. 2 కన్నా మీ ఆన్సర్ తక్కువ అవ్వాలి. ఉన్న ఆప్షన్ ఏముంది? ఒకటే ఆన్సర్ ఉంది కదా, రైట్. ఇప్పుడు మీరు దీన్ని 2తో మల్టిప్లై చేసినారనుకోండి, దేన్ని? ఇక్కడ 3 hours అండి సైకిల్ పై రావడానికి, ఇక్కడ మీకు 3 hours కాబట్టి ఇక్కడ 3 hours కదా. ఓకే, 3 hours అయితే మీకు ఆన్సర్ ఇది ఒక్కటే అవ్వదండి. ఈ మిగతా రెండిట్లో ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ఆన్సర్ 3 కన్నా తక్కువ రావాలి కాబట్టి మిగతా రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు. ఈ 3 ఏదైనా ఆన్సర్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేసి ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. 2 - 1 చేస్తే మీకు ఏమొస్తుంది? 2 times వాక్కి 2 times వాక్ క్యాన్సల్ అయిపోతుందా? ఇప్పుడు 2r మిగులుతుంది. 2r అంటే r + r =
3 × 2 6 - 4 ఎంత 2. సో 2 టైమ్స్ మీకు రైడ్ చేయడానికి 2 అవర్స్ టైం పడుతుందండి, అంటే వెళ్ళడానికి రావడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th అండి. ఏ మ్యాన్ రోస్ డౌన్ స్ట్రీమ్ 28 kilometers అండ్ అప్ స్ట్రీమ్స్ 16 kilometers టేకింగ్ 5 hours ఈచ్ టైమ్. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద కరెంట్? ఒక వ్యక్తి 28 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికండి, అంటే 28 kilometers డౌన్ స్ట్రీమ్ అంటే x+y కదా. x అనేది బోట్ స్పీడ్, y అనేది స్ట్రీమ్ స్పీడ్ అనుకోండి, x+y. 5 hours టైం పడుతుందంట. 16 kilometers అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అప్ స్ట్రీమ్ అంటే x-y ఎంత టైం పడుతుందంట? దీనికి కూడా 5 hours టైం పడుతుందంట. రెండు కేసులలో కూడా 5 hours టైం పడుతుంది. ఇక్కడ ఎంత క్యాన్సిల్ చేస్తే 5 5s 5.6, 5 3s 3. ఇది 2. సో మీకు x+y ఏమో 5.6 వస్తుందండి, ఇది వస్తే 5.6 అవుతుంది. x-y ఏమో మీకు 3.2 అవుతుంది. మీకు కనుక్కోమనేది ఏముంది? నీటి ప్రవాహ వేగం ఎంత? y వాల్యూ కనుక్కోవాలి మీరు. సో దీని నుండి దీన్ని మైనస్ చేస్తే 2y = 5 ఇక్కడ 2 1.2. సో y = 5.6 - 3.2 1.2. సో y = ఎంత అవ్వాలి మీకు? 0.6 అవ్వాలండి. y = 0.6 అంతేనా? 28 kilometers అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ 16 kilometers టేకింగ్ 5 hours ఈచ్ టైమ్. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద కరెంట్? 28 kilometers మీరు x+yతో వెళ్తే మీకు 5 hours టైం కావాలి. 5 టైమ్స్ 5 టైమ్స్ ఇంకా 3 మిగులుతుంది. 5 6 times 30. 5 3 times 15 3.2. 5.6 3.2. మీకు కావాల్సింది ఏముంది? వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద కరెంట్? y వాల్యూ కావాలి. సో దీని నుండి దీన్ని మైనస్ చేస్తే మీరు 2y = 6 - 2 ఇక్కడ 4 అండి. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసింది. 4 6 - 2 అంటే 4, 5 - 3 అంటే 2. సో y = 1.2 రైట్ ఆన్సర్ అండి. 1.2 km/h. క్వశ్చన్ నెంబర్ 6th అండి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ హ్యాస్ బీన్ 2/3 times of original selling price, then last percent will converted into equal profit percent. Find last percentage of article if it is sold at original selling price. మీరు క్వశ్చన్ జాగ్రత్త అర్థం చేసుకోవాలండి. ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర దాని అసలైన అమ్మకపు ధరకి 2/3 రెట్లు అయినప్పుడు వచ్చే లాభ శాతం దాని అసలైన అమ్మకపు ధరకు వచ్చినప్పుడు వచ్చే నష్ట శాతానికి సమానం. అయితే అసలు అమ్మకపు ధరకు వస్తువుని అమ్మితే వచ్చు నష్ట శాతం ఎంత? ఫస్ట్ మీరు దీన్ని కాన్సన్ట్రేట్ చేయండి ఒకసారి. 2/3 ఉంది కదా, 2/3ని మీరు ఫ్రాక్షన్లో, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, సింపుల్ ఫ్రాక్షన్లో రాస్తే ఎలా? 3 × 2 6, 6 + 2 8, 8/3 అంతేనా? ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర దాని అసలైన అమ్మకపు ధరకి 8/3 రెట్లు అయినప్పుడు, అంటే ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర దాని అసలైన అమ్మకపు ధరకి 8/3 రెట్లు అయినప్పుడు, అంటే ఇంతకుముందు ఏదో ఒరిజినల్గా ఒక రేట్కి అమ్ముతున్నారండి, ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. ఇది ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అనుకోండి, ఒరిజినల్ ఎస్పి. ఇది ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ రాస్తున్నదండి ప్రజెంట్ ఎస్పి, ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్. ఇంతకుముందు మీరు ఏదో రేట్కి అమ్ముతున్నారు, దానికన్నా 8/3 రెట్లు ఎక్కువ కమ్మినారు అనుకోండి అని దీని మీనింగ్ అండి. ఒక వస్తువు యొక్క ప్రస్తుత అమ్మకపు ధర దాని అసలైన అమ్మకపు ధరకి 8/3 రెట్లు అయినప్పుడు, 8/3 రెట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని అసలైన అమ్మకపు ధర నేను 3 తీసుకుంటున్నాను చూడండి. 3 అసలైన అమ్మకపు ధర అంటే దానికి 8/3 రెట్లు అంటే 3కి 8/3 రెట్లు, 3 క్యాన్సిల్ 8 వస్తుందా? అంటే ఇనీషియల్గా మీరు ఒక దాన్ని 3కి అమ్ముతున్నారు అనుకోండి, ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారు అన్నట్టు 8కి. ఒరిజినల్గా దాన్ని మీరు 3కి అమ్ముతున్నారు, ఇప్పుడు దాన్ని ఎంతకు అమ్ముతున్నారు? 8కి అమ్ముతున్నారు. 3 కమ్మినప్పుడు మీకు వచ్చే నష్ట శాతం అనేది 8 కమ్మినప్పుడు వచ్చే లాభ శాతానికి సమానం అంట. అమ్మినప్పుడు దాని అసలైన అమ్మకపు ధరకు అమ్మినప్పుడు వచ్చే నష్ట శాతానికి సమానం. ఇప్పుడు వచ్చే లాభ శాతం దాని అసలైన అమ్మకపు ధరకు అమ్మినప్పుడు వచ్చే నష్ట శాతానికి సమానం. మీరు ఇనీషియల్గా 3కి అమ్మినప్పుడు మీకు నష్టం వస్తుందంట. ఆ నష్టాన్ని శాతాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు కదా.
వస్తుంది. ఇప్పుడు 8 కమ్మినప్పుడు మీకు లాభం వస్తుందంట. ఇప్పుడు మీరు లాభ శాతం క్యాలిక్యులేట్ చేయగలుగుతారు కదా. మీకు కాస్ట్ ప్రైస్ కనుక తెలిస్తే 3 కమ్మినప్పుడు మీకు వచ్చే నష్ట శాతం క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. 8 కమ్మినప్పుడు వచ్చే లాభ శాతం క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఎప్పుడు మీకు కాస్ట్ ప్రైస్ తెలిస్తే. ఇంతకుముందు అమ్మినప్పుడు వచ్చే నష్ట శాతానికి ఇప్పుడు అమ్మినప్పుడు వచ్చే లాభ శాతాన్ని సమానం అంట. అంటే నేను కాస్ట్ ప్రైస్ కనుక ఎక్స్ అనుకున్నాను అనుకోండి, కాస్ట్ ప్రైస్ 3 కన్నా ఎక్కువ ఉండాలి కదండి. ఇంతకుముందు మీరు అమ్మినప్పుడు నష్టం వస్తుందంటే మీ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండాలి మీరు అమ్మిన దానికన్నా. సో కాస్ట్ ప్రైస్ కనుక నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఎక్స్ అనుకుంటే ఇంతకుముందు అమ్మినప్పుడు వచ్చే నష్ట శాతం అనేది ఇప్పుడు అమ్మినప్పుడు వచ్చే లాభ శాతానికి సమానం. అంటే నష్ట శాతం మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? నష్టం బై కొన్న వేల, లాభ శాతం అంటే లాభం బై కొన్న వేల. నష్టం అంటే ఏంటండి? ఈ రెండింటికి డిఫరెన్స్ కదా, ఈ రెండింటికి డిఫరెన్స్. లాభం అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. అంటే x-3 బై 8 - x. ఇది మీకు లాస్, ఇది మీకు ప్రాఫిట్. ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే లాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అంటే బై ఎక్స్, ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే బై ఎక్స్ ఇంటూ 100 కదా, ఇంటూ 100 ఈ రెండు ఈక్వల్ అన్నారు అంతేనా. 100 క్యాన్సల్, ఎక్స్ క్యాన్సల్. ఇప్పుడు ఎక్స్ ఉంది, ఇక్కడ -x ఉంది, ఇటు వస్తే 2x అవుతుంది. -3 ఎటు వెళ్తే +3 అవుతుంది. 8 + 3 11 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 5.5. ఇప్పుడు నేను ఇదంతా మీకు అర్థం కావడానికి చెప్పింది. కానీ ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఏంటంటే లాభ శాతము నష్ట శాతం ఎప్పుడైనా సమానమైనాయి అనుకోండి, లాభ శాతం నష్ట శాతం సమానమైతే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మీకు మధ్యలో ఉంటుందండి. ఇక్కడ నుండి మీకు ఇక్కడికి దీని నుండి దీన్ని తీసేస్తే ఎంత గ్యాప్ ఉంటుందో దీని నుండి దీన్ని తీసేస్తే కూడా అంతే గ్యాప్ ఉండాలి. అప్పుడే మీకు లాభ శాతం నష్ట శాతం సమానం అవుతుంది. ఎందుకంటే లాభ శాతం నష్ట శాతం కనుక్కుంటున్నప్పుడు మీకు డినామినేటర్లో ఎలాగో ఎక్స్ వస్తుంది కదా, ఈ రెండు ఎట్లాగో క్యాన్సిల్ అవ్వాలి, ఈ 100 ఎట్లాగో క్యాన్సిల్ అవ్వాలి. దాని ఉద్దేశం ఏంది? దీని నుండి దీన్ని తీసేస్తే ఎంత వస్తుందో దీని నుండి దీన్ని తీసేస్తే అంతే రావాలన్నట్టు కదా మీనింగ్. లాభ శాతం నష్ట శాతం సమానమైనప్పుడు ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్కి ఈక్వల్. అలా ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడున్న నంబరు ఈ రెండిటికి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండాలని కదా మీనింగు. సో 8 + 3 ఎంత? 11. 11/2 ఎంత? 5.5. సో ఇదంతా మీరు చేయకుండా మీరు క్వశ్చన్ చదవగానే 8-3 5.5 అని రాసుకోవాలండి. 8-3 5.5. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మీకు? 5.5. ఓకే. కాస్ట్ ప్రైస్ ఏమో 5.5, ఇంతకుముందు అమ్మిందేమో 3. క్వశ్చన్ ఏమడిగినారు? అయితే అసలు అమ్మకపు ధరకు వస్తువుని అమ్మితే వచ్చు నష్ట శాతం ఎంత? ఇంతకుముందు లాస్ పర్సంటేజ్ ఎంత చెప్పండి. ఇంతకుముందు ఎంత లాస్ వచ్చింది? 5.5 ఉన్నదాన్ని మీరు 3కి అమ్మినారు, 2.5 నష్టం వచ్చింది. దేనిపైన? 5.5 పైన, అంతేనా? సో ఇది 5 టైమ్స్ 5 11 టైమ్స్ 5/11. 5/11 ఫ్రాక్షన్ని మీరు పర్సంటేజ్లో ఎలా చెప్తారు? 5/11 అంటే 1/11 వస్తే మీకు 9 1/9 కదా, 9 1/11 కదా. 1/11 అంటే మీకు 9 1/11 ఇంటూ 5 అయింది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 5 చేయాలి మొత్తానికి. సో 9 × 5 ఎంత? 45. 5/11 మీ ఆన్సర్. 45 5/11 మీ ఆన్సర్. Question number 7th. The rate of income tax increases from 15.2% to 20.9%. Due to this, Mr. Lavangam had to pay 5.555% more tax than previous year. But simultaneously, income of Mr. Lavangam also decreases by rupees 18,400 rupees. Find the income of Mr. Lavangam last year. ఏం లేదండి, ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఆ పేరు లవంగం ఉంది కదా, దాన్ని వదిలేసి ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు అనుకోండి. అతను ఎంతో ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ పైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి కదా. ఓకే. ఇంతకుముందేమో అతని ఇన్కమ్ పైన 15.2% ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంటే ఇప్పుడు అతని ఇన్కమ్ పైన 20.9% ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. సో ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పే చేయాలి కదా. ఇంతకుముందు ఇన్కమ్ ఉంది, దానిపైన 17.2% ఇన్కమ్ కడుతున్నాడు, ట్యాక్స్ కడుతున్నాడు. ఇప్పుడు 20.9% కట్టాలి. అయితే అతను ఇన్కమ్ ట్యాక్స్ ఇంతకుముందు కట్టిన దానికన్నా ఇప్పుడు పెరగాలి ఖచ్చితంగా. ఎస్, పెరుగుతుంది అని ఇచ్చినారు. అయితే మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇంతకన్నా ముందు అతని ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత అండి? 15.2%. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత? 20.9%. ఎంత పెరిగింది చెప్పండి? ఎంత పెరిగింది చెప్పండి? ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పెరిగింది? ఇది 19 8 టైంలో క్యాన్సిల్ అవుతుందండి. ఇది 19 11 టైంలో క్యాన్సిల్ అవుతుంది. 19 10 110,
ఇంకొక 19 యాడ్ చేస్తే 209. ఇంతకుముందు 8 పార్ట్స్ ఉంటే ఇప్పుడు 11 పార్ట్స్ అయింది ఇన్కమ్ ట్యాక్స్ రేటు. 8 పైన 3 పెరిగింది. 3/8 అంటే ఎంత? 37.5% పెరగాలి. 37.5%. ఇప్పుడు ఎంత పెరిగింది చెప్పండి? ఓన్లీ 5.555% పెరిగింది. ఇంత పెరగాల్సింది ఇంతకుముందు మీరు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఈ ఇయర్ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ వాల్యూ అనేది ఇంత పర్సెంట్ పెరగాలి. కానీ ఎంత పెరిగింది? 5.555% పెరిగింది. ఎందుకు పెరిగింది చెప్పండి? తక్కువ ఎందుకు పెరిగింది? తక్కువ ఎందుకు పెరిగిందంటే ఇంతకుముందు ఇన్కమ్ ఎంత ఉందో అతనిది అంత ఇన్కమ్ లేదు ఇప్పుడు. అంతకన్నా ఇన్కమ్ 18,400 తగ్గింది. ఇంతకుముందు ఇన్కమ్ ఎంత ఉందో ఇప్పుడు ఇన్కమ్ కనుక అతనికి అంతే ఉంటే ఇన్కమ్ అనేది 37.5% ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వచ్చేది. ఇక్కడ మీకు 5.555 కాకుండా 37.5% ఎక్కువ కట్టాల్సి వచ్చేది. ఇంతకుముందు కనుక ఒక 100 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇప్పుడు దానికి 137.5 రూపాయలు కట్టాల్సి వచ్చేది. కానీ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇన్కమ్ అతను తగ్గింది. ఇన్కమ్ తగ్గింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రేట్ పెరిగినా కూడా ఎంత ఎక్కువ కట్టాలనో అంత కట్టట్లేదు. 5.555% కడుతున్నాడు. ఇది క్వశ్చన్ అండి. ఓకే, ఇంతకుముందు ఇన్కమ్ ఒక I1 రూపీస్ అనుకోండి. ఇన్కమ్ ఫస్ట్ ఉన్నదాన్ని I1 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ని I2 అనుకోండి. ఓకే, దీనికన్నా ఇది తక్కువ ఉంటుంది కదా. I1 కన్నా I2 వాల్యూ తక్కువ ఉందని క్వశ్చన్లో ఇచ్చినారు. ఇంతకుముందు ఇన్కమ్ I1 అయితే ఇప్పుడు ఇన్కమ్ ఎంత? I2 కదా. ఓకే, ఇంతకుముందు ఎంత ట్యాక్స్ కట్టేది? I1 పైన 15.2% ట్యాక్స్ కట్టేదా? ఓకే, I2 పైన ఎంత కడుతున్నాడు ఇప్పుడు? I2 పైన 20.9% ట్యాక్స్ కడుతున్నాడు. I1 పైన 15.2 కట్టేది, I2 పైన 20.9 కడుతున్నాడు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పెరిగిందంట? సరే, మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ వాల్యూ ఎంత పెరిగింది? 5.555%. మీకు 55.55%ని ఫ్రాక్షన్లో రాస్తే ఎంత చెప్పండి? 55.55%ని ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 5/9 5/9 వాల్యూ ఇది. 1/9 అంటే 11.11 కదా, 11.11. 1/9 అంటే 11.11. 5/9 అంటే 55.55. 55.55% వాల్యూ 5/9 అయితే ఒక్క పాయింట్ కదా ఇటు జరిగింది. 5.555% కదా మీకు. అప్పుడు ఏమవ్వాలి? ఇక్కడ by10 చేస్తేనే కదా డెసిమల్ ముందు జరిగేది. ఇక్కడ కూడా by10 చేస్తే 5/90 కదా. ఓకే, అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ కట్టిన దానికన్నా ఇప్పుడు ఎంత ఎక్కువ కడుతున్నారంటే 5/90th పార్ట్ ఎక్కువ కడుతున్నారు. ఇంతకుముందు కనుక మీరు 90 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినారనుకోండి లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నట్టు? ఒక 5 రూపాయలు ఎక్కువ కడుతున్నట్టు. ఇంతకుముందు 90 కడితే ఇప్పుడు 5 ఎక్కువ 95 కడుతున్నట్టు. సో I1 అమౌంట్ పైన 15.2% వాల్యూకి మీకు ఒక 90 రూపాయలు కడుతున్నారు అనుకోండి. I2 పైన 20.9% దగ్గర మీరు ఎంత కడుతున్నట్టు? 95 రూపాయలు కడుతున్నట్టు కదా. ఈ రెండింటికి రేషియో తీసుకోండి. దీనికి ఇది రేషియో, దీనికి ఇది రేషియో, అంతేనా? ఇది కట్టిన వాల్యూ, ఇది కట్టిన వాల్యూ, ఇది కట్టిన వాల్యూ, ఇది మీరు కట్టిన వాల్యూవే కదా. రేషియో తీసుకుంటే ఇప్పుడు ఇది ఎంత? 15 8 టైమ్స్ అన్నాం కదా. 15 9 టైమ్స్, 15 8 టైమ్స్, 15 9 టైమ్స్. ఇక్కడ మళ్ళీ క్యాన్సల్ ఎలా అవుతుంది? 15 8 టైమ్స్, సారీ 15 11 టైమ్స్. ఇది 15 11 టైమ్స్. ఇప్పుడు చూడు 11 ఇంటూ I1 ఇస్టు I2 రేషియో ఎలా వస్తుంది? I1/I2 ఈక్వల్ టు 11 ఇంటూ 90/8 ఇంటూ 95. ఇక్కడ మళ్ళీ 5 ఎన్ని టైమ్స్ క్యాన్సల్? 5 18 టైమ్స్ క్యాన్సల్, 5 19 టైమ్స్ క్యాన్సల్. సో 180 ప్లస్ 198 అవుతుందా? ఇంకేమేమి క్యాన్సల్ అవుతుందండి ఇక్కడ మళ్ళీ 2 9 టైమ్స్ క్యాన్సల్, 2 4 టైమ్స్ క్యాన్సల్. 11 ఇంటూ 9 అంటే 99/19 ఇంటూ 4 అంటే 76. అంటే ఇంతకుముందు ఇన్కమ్ మీకు 99 అయితే ఇప్పుడు ఇన్కమ్ ఎంత? 76. I1/I2. I1 కన్నా I2 తక్కువ ఉండాలి కదా. డిఫరెన్స్ ఎంత ఉంది రెండిట్లో? 23నా? 23 వాల్యూవే మీకు ఎంత అన్నారు క్వశ్చన్లో? 18400. 18400 అయితే 99 వాల్యూ ఎంత? 99 వాల్యూ ఎంత? 23 ఉందా? ఇక్కడ లాస్ట్కి ఏమైందండి? 4 అయింది. 23ని మీరు ఎంతతో మల్టిప్లై చేస్తే లాస్ట్కి 4 వస్తుంది చెప్పండి? 8తో చేస్తే 8 3 24 కదా. 23 ఇంటూ 8, 20 ఇంటూ 8 అంటే 120, 3 ఇంటూ 8 అంటే 24, 160 ప్లస్ 24 184 వచ్చిందా? అంటే ఇంటూ ఇది 800 టైమ్స్ అయింది అన్నట్టు. అంతే కదా, 2 జీరోస్ వచ్చినాయి. అంటే ఇక్కడ కూడా మీరు
ఇంటూ 800 టైమ్స్ చేస్తే 2 zeros, 8 9s 72, 7 క్యారీ, 8 9s 72 ప్లస్ వచ్చిన 7 క్యారీ 79, 79,200 మీ ఆన్సర్ అండి. 79,200 ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 8. The sum of the number of boys and girls in a school is 150. If the number of boys is x, then the number of girls becomes x% of the total number of students. The number of boys is what? మొత్తం ఒక స్కూల్లో ఒక క్లాస్లో 150 మంది ఉన్నారంట. దాంట్లో బాయ్స్ కనుక ఎక్స్ అయితే గర్ల్స్ అనేది x% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవుతారంట. క్వశ్చన్ అర్థం చేసుకోండి. మొత్తం 150 మంది ఉన్నారు, బాయ్స్ ఎక్స్ అయితే గర్ల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో x% అవుతారంట. అయితే ఇప్పుడు ఏం అడిగినారు మీకు? ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత, బాయ్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్ని మీరు ఆప్షన్ త్రూ చేయాలండి. మీరు బాయ్స్ కనుక 60 అనుకున్నారనుకోండి, గర్ల్స్ ఎంత అవ్వాలి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్లో 60% అవ్వాలి, అంతే కదా. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఉన్నాయి కదా, ఎక్స్ బాయ్స్ 60 అయితే గర్ల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో 60 అవ్వాలి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 150. దీంట్లో 60% ఎంత? 15 6 90 కదా, 2 zeros క్యాన్సిల్ అయితే 90. గర్ల్స్ 90 అవ్వాలి. బాయ్స్ 60 అయితే గర్ల్స్ 90 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత వచ్చింది? మళ్ళీ 150 వచ్చిందా? సో ఆప్షన్ 1 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 మీకు రైట్ ఆన్సర్. ఇట్లాగే మీరు వేరే వాటికి చెక్ చేసినారనుకోండి, 70 అనుకున్నారనుకోండి బాయ్స్, గర్ల్స్ ఎంత అవ్వాలి? అప్పుడు 70% అవ్వాలి 150లో. సో 2 zeros 2 zeros క్యాన్సల్. 15 ఇంటూ 7 అంటే 105. సో 105 యాడ్ చేస్తే మీకు ఎంత అవుతుంది? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 175 అవుతుంది. సో ఇక్కడ ఇవేమి మీ ఆన్సర్ అవ్వవు. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 9th. సపోజ్ P, Q and R are distinct integers. R is a positive even integer. ఓకే, P, Q, Rలు డిఫరెంట్ ఇంటీజర్స్ అంట అండి. P, Q, Rలు. ఓకే, R అనేది పాజిటివ్ ఈవెన్ నంబర్. ఆర్ మీకు ఒక పాజిటివ్ ఈవెన్ నంబర్. వైల్ P and Q ఆర్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్. P and Q ఆర్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్. ఇవి ఆడు, ఇది ఈవెన్, అంతేనా? ఈవెన్, డన్. దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ కెనాట్ బి ట్రూ. అయితే కింద ఇచ్చిన 4 ఎక్స్ప్రెషన్లలో మీకు ఏది సత్యం కాదు, ఏది ట్రూ కాదు అని క్వశ్చన్ అండి. ఓకే, ఇప్పుడు మనం అన్నింటినీ చెక్ చేయాలండి. Q ఇంటూ P మైనస్ ఆర్ ఈజ్ ఆడ్ అంట. Q అంటే ఏముంది మీకు? Q అంటే ఆప్షన్ ఏ చెక్ చేస్తున్నాం చూడండి. Q అంటే ఇది ఆడ్ ఇంటూ P మైనస్ ఆర్. ఆడ్ మైనస్ ఈవెన్ ఏమవుతుందండి మీకు? ఆడ్ మైనస్ ఈవెన్ అన్నా, ఈవెన్ మైనస్ ఆడ్ అన్నా, 3 మైనస్ 2 అన్నా, 2 మైనస్ 3 అన్నా మీకు 1 వస్తుంది కదా. ఆడ్ మైనస్ ఈవెన్ ఎప్పుడు కూడా ఆడ్ వస్తుంది. సో మీరు ఆడ్ ఇంటూ ఆడ్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఆడే వస్తుంది. సో Q ఇంటూ P మైనస్ ఆర్ ఇస్ ఆడ్. సో ఇది ట్రూ మీకు. ఇది ఏమవుతుంది మీకు? ఇది ట్రూ. నెక్స్ట్ P మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ఇస్ ఈవెన్. P మైనస్ ఆర్ ఇది ఆడ్ మైనస్ ఈవెన్ ఎంత అండి? ఆప్షన్ బి, ఆడ్ మైనస్ ఈవెన్ హోల్ స్క్వేర్. ఆడ్ మైనస్ ఈవెన్ అంటే మీకు ఆడే వస్తుంది. 5 మైనస్ 3 ఎంత? అసలు 5 మైనస్ 4 ఎంత? 5 అనేది ఆడు, 4 అనేది ఈవెన్. 5 మైనస్ 4 ఎంత? 1 ఆడ్. ఆడ్ స్క్వేర్ ఎప్పుడు కూడా మీకు ఎంత వస్తుంది? ఆడ్ వస్తుంది. ఇక్కడ మీకు ఆడ్ రావాలి, ఈవెన్ వచ్చింది. సో ఇది మీకు కరెక్ట్ కాదు. సో మీకు ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. మీ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఎందుకంటే P మైనస్ ఆర్ స్క్వేర్ అనేది మీకు ఆడ్ రావాలి, ఇక్కడ ఈవెన్ ఉంది కాబట్టి ఇది మీకు ట్రూ కాదు, ఇది ఫాల్స్. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th అండి. క్వశ్చన్ నెంబర్ 10th. both the end digits of a 99 digit number n are 2. n is divisible by 11, then all the middle digits are. 99 అంకెలు గల n సంఖ్యలో 2 చివర్లలో గల అంకె 2. n ను 11 నిశ్శేషంగా భాగిస్తే మధ్యలో ఉన్న అంకెలు ఏవి? ఓకే, మీకు 11కి డివిజిబిలిటీ రూల్ తెలుసా అండి? ఫస్ట్ 11 ఎలా డివైడ్ చేస్తాం మనం? 11ని డివిజిబిలిటీ రూల్ ఎలా చెక్ చేస్తాం చెప్పండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 2 3 4 5 6 7 ఒక నంబర్స్ ఉన్నాయి అనుకోండి. 1 2 3 4 5 6 7 నంబర్స్ ఉన్నాయి అనుకోండి. 11కి డివిజిబిలిటీ రూల్ ఏంది మనకి? రైట్ సైడ్ నుండి అన్నారా అండి, లెఫ్ట్ సైడ్ నుండి అన్నారండి? ఏ సైడ్ నుండి వచ్చినా మీ ఇష్టం. నేను రైట్ సైడ్ నుండి వస్తా చూడండి. ఈ నంబరు
ఈ నెంబరు ఈ నెంబరు అంటే ఇది ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్, సెవెంత్ ఈ అన్నిటిని సమ్ చేయాలి. దాని తర్వాత ఈ నెంబరు ఈ నెంబరు ఈ నెంబరు ఈ మూడింటిని సమ్ చేయాలి. దీన్ని సమ్ చేసి ఈ ఫస్ట్ వచ్చిన సమ్ వాల్యూని సెకండ్ వచ్చిన సమ్ వాల్యూ డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, మీకు వచ్చే ఆన్సర్ కనుక 0 లేదా 11 ఇంటూ సంథింగ్ 11 మల్టిపుల్ 11 ఇంటూ సంథింగ్ వస్తే ఈ నెంబర్ మీకు 11తో డివైడ్ అయినట్టు. ఇక్కడ మీకు ఏమన్నారు క్వశ్చన్లో, ఒక 99 డిజిట్ నెంబర్ ఉంది, దాంట్లో ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ 2 అండ్ ఆ నెంబర్ మొత్తం 11తో భాగించబడుతుంది. అయితే మధ్యలో ఉన్న నంబర్ సేమ్ కావాలని క్వశ్చన్ కదా. ఓకే, 99 డిజిట్స్ అంటే ఇప్పుడు మీరు తీసుకోండి, ఇలా 1 2 3 4 5 6 ఇలా ఉన్నాయి అనుకోండి. 99th డిజిట్ ఇది అనుకోండి, ఇది 99th డిజిట్, ఇది మీకు ఫస్ట్ డిజిట్. 99 అండ్ ఫస్ట్ ఈ రెండు ఏమన్నారంట అండి, ఇది 2 ఉంది, ఇది 2 ఉంది. మధ్యలో ఉన్నవన్నీ ఏం కావాలి మీకు, మధ్యలో ఉన్నవన్నీ ఒక ఎక్స్ ఉంది అనుకోండి, అన్నీ సేమ్ నెంబర్స్ కదా, మధ్యలో ఉన్నవన్నీ ఎక్స్ ఉన్నాయి అనుకోండి. అయితే ఎక్స్ వాల్యూ ఎంత, మధ్యలో ఏముండాలి అని క్వశ్చన్ అండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, లాస్ట్ నుండి యాడ్ చేసుకుంటా వస్తాం కదా, 1 5 3 ఇలా ఈ 4 వస్తున్నాయి కదా. సేమ్ ఇక్కడ నుండి కూడా మీరు అలాగే ఇలా మీరు యాడ్ చేసుకుంటూ వచ్చినారనుకోండి, ఇక్కడ మీకు సమ్ ఎంత వస్తుందండి, లాస్ట్ నుండి యాడ్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఇక్కడ మీకు 4 టర్మ్స్ సమ్ వస్తుంది, 1 2 3 4, తర్వాతనేమో 1 2 3 మూడింటి సమ్ వస్తుంది. ఎందుకంటే మీకు 7 నెంబర్స్ తీసుకున్నప్పుడు 4 సమ్ ఇక్కడ చేస్తారు, 3 సమ్ అక్కడ చేస్తారు కదా. సేమ్ ఇలాగే ఇక్కడ మీకు 99, ఇది కూడా ఒక బేసి నెంబర్ కదా, ఇక్కడ 7 అక్కడ 99 ఉన్నప్పుడు 50 నెంబర్ల సమ్ ఇలా వస్తుందండి. అంటే ఫస్ట్ 50 మీరు ఫస్ట్ నెంబరు, థర్డ్ నెంబరు, ఫిఫ్త్ నెంబరు ఇలా సమ్ చేస్తారు కదా, ఇలాంటివి మీకు 50 ఉంటాయండి, అంతే కదా. తర్వాత ఎంత మిగులుతాయి, 49. 50 టర్మ్స్కి ఒకసారి సమ్ చేస్తారు, 49 టర్మ్స్కి ఒకసారి సమ్ చేస్తారు. దీంతో మొదలు పెడితే తర్వాత మధ్యలో మీకు 49 వస్తాయి. మొత్తం 99 అంకెలు కదా, మీకు 99 నెంబర్లు ఉన్నప్పుడు ఇలా మీకు 50 వస్తాయి, ఫస్ట్ది, థర్డ్ది, ఫిఫ్త్ది, సెవెంత్ది. అప్పుడు మీకు 99th ఇది అవుతుంది కదా, ఇక్కడ నుండి లెక్క పెట్టుకుంటూ వస్తాయి. అలా 1 3 5 7 అంటే ఫస్ట్ 100లో ఉన్న ఆడ్ నెంబర్స్ ఎంత అండి, 50 నెంబర్స్ ఉంటాయి కదా. ఈ 50 నెంబర్ల సమ్ముని నెక్స్ట్ మధ్యలో ఉన్న 49 నెంబర్ల సమ్ముని చేసి డిఫరెన్స్ చేయాలి, అంతే కదా. ఈ 50 నెంబర్లలో ఫస్ట్ లాస్ట్ ఏముందండి, 2 + 2. ఫస్ట్ 2 ఉంది, లాస్ట్ 2 ఉంది 50లో. మధ్యలో ఉన్న 48 నెంబర్లు ఉంటాయి కదా, 48 నెంబర్లు ఏమున్నాయండి, మధ్యలో అన్నీ ఎక్స్ ఉన్నాయి కాబట్టి 48 ఇంటూ ఎక్స్ అవ్వాలి కదా మధ్యలో ఉన్నాయన్నీ. ఓకే, ఇప్పుడు ఈ 49 ఉన్నాయా, ఈ 49 ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ మధ్యలోనే ఉన్నాయి. రెండో ఇక్కడ నుండి సెకండ్ ప్లేసు, 4th ప్లేసు, 6th ప్లేసు, 8th ప్లేసు, 98th ప్లేస్ వరకు ఇవన్నీ మధ్యలో ఉన్నాయి కదా. సో మధ్యలో ఉన్న 49 నెంబర్లు ఏమవ్వాలి, మీకు 49 నెంబర్లు ఎక్సే అవ్వాలి, అంతేనా. ఇప్పుడు దీని నుండి దీన్ని మీరు మైనస్ చేసినారనుకోండి, ఏం రావాలి మీ ఆన్సర్, 0 రావాలి, లేదా 11 యొక్క మల్టిపుల్ రావాలి, 0 రావాలి కదా. 0 వస్తేనే 11తో డివైడ్ అయినట్టు. సో 2 + 2 ఎంత, 4 + 48x - 49x = 0. సో 4 = 48x - 49x అంటే -x, -x అటు వెళ్తే +x. సో x వాల్యూ ఎంత వచ్చిందండి మీకు, x వాల్యూ 4 వచ్చింది, x వాల్యూ 4. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి. నెక్స్ట్ అయితే క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే 2 + 2 ఎంత అండి, దీని సమ్ ప్లస్ దీని సమ్మే మీ ఆన్సర్ అవుతుంది. దీని సమ్ ప్లస్ దీని సమ్ ఇది ప్రతిసారి ట్రూ కాదండి. ఎప్పటి వరకు అవుతుందంటే ఇక్కడ కనుక మీకు 0, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 5 వచ్చింది అనుకోండి, 5 + 5 పెట్టుకుంటారు. సేమ్ ఇదే క్వశ్చన్లో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది అనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ మీకు 5 అన్నారు అనుకోండి, అప్పుడు 5 + 5 వచ్చి 10 అయిపోతుంది. ఒకవేళ 6 వచ్చింది అనుకోండి, ఈ లాస్ట్ 2 డిజిట్స్ కనుక మీకు 6 అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు, లాస్ట్ 2 డిజిట్స్ 6 అని ఇస్తే ఇక్కడ మీకు 6 + 6 వస్తుంది కదా, 6 + 6 అంటే 12 వస్తుంది. 12 = x వస్తుంది. కానీ x అనే వాల్యూ 12 అయ్యే ఛాన్స్ ఉందా, x అనేది మీకు సింగిల్ డిజిట్ నెంబర్ కదా, x అనే వాల్యూ 12 అయ్యే ఛాన్స్ లేదు. అప్పుడు ఏం చేయాలి మీరు, ఇలా 12 + 48x - 49x = డిఫరెన్స్ అనేది మీకు 0 అవ్వాలి లేదా 11 యొక్క మల్టిపుల్ అవ్వాలి, ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 0 కాకుండా అప్పుడు 11 తీసుకోవాలి మనం. అప్పుడు ఏమవుతుంది, 12 - 11 = x అవుతుంది. అప్పుడు x వాల్యూ 1 వస్తుంది.
అంటే ఇదే క్వశ్చన్కి కనుక మీకు ఇదే క్వశ్చన్కి చివరిలో ఉన్న అంకెలు కనుక 2 కాకుండా 6 అన్నారు అనుకోండి, అంటే 11 తర్వాత వచ్చేటట్టు నంబర్లు ఉంటాయి. 12 అవుతుంది అనుకోండి, 6 + 6 కలిపితే 12 అవుతుంది కదా. మీకు ఉన్న నంబర్లన్నీ ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్లు, ఇక్కడ మీరు 12 పెట్టడానికి కుదరదు, అంతే కదా. సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చేంతవరకు వేరు 5 పెట్టుకున్నారు అనుకోండి, 5 + 5 పెడితే ఎంత అవుతుంది? 10 అవుతుంది, అంతే కదా. ఒకవేళ ఇప్పుడు 5 ఉందనుకోండి, ఇక్కడ 5 + 5 పెట్టుకుంటే 10 అవుతుంది. అలా కుదరదు కాబట్టి మీరు ఇలా చెక్ చేసుకోవాలి, అప్పుడు 11 తీసుకోవాలి. ఓకేనా, రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 11 to 13 మీకు డిఐ క్వశ్చన్స్ అండి. ఇక్కడ మీకు డిఐలో ఏమి ఇచ్చినారు? మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 9200 అంటే ఒక ఆర్గనైజేషన్లో ఏ కామా బి కామా సి కామా డిఈ మరియు ఈ కంపెనీలలో ఉద్యోగుల వివరాలపై చార్ట్ సూచిస్తుంది. మీకు ఒక 5 కంపెనీస్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏమో 9200. 9200లో ఒక్కొక్క కంపెనీలో ఎంతమంది ఉన్నారో ఈ మీకు చార్ట్ రిప్రజెంట్ చేస్తుందండి. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఆఫీసెస్ డి అండ్ ఈ. సో ఓకే, ఒక కంపెనీలో 5 ఆఫీసుల గురించి అనుకోండి. ఇక్కడ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ద స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. డిగ్రీ వైజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎ కంపెనీ ఇన్ ఇట్స్ ఆఫీసెస్ అండి ఇది. ఇన్ ఇట్స్ ఆఫీసెస్ ఏబిసిడి. ఒక కంపెనీ యొక్క 5 ఆఫీసులు ఉన్నాయండి, ఏ కామా బి కామా సిడిఈలు. ఒక్కొక్క ఆఫీస్లో ఎంతమంది ఉన్నారో ఈ పై చార్ట్ మీకు రిప్రజెంట్ చేస్తుంది. క్వశ్చన్ చూడండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ in offices D and E is what percentage more than the number of employees in office A. D and E లో కలిపితే ఏ కన్నా పర్సెంటేజ్ ఎక్కువ ఎంత అని క్వశ్చన్ అండి. ఇప్పుడు డిఈ ఎంత ఉంది చెప్పండి. ఇక్కడ డి 57.6 ఉందండి, 57.6 ఉంది డి. ఈ ఎంత ఉంది? 64.8 ఉంది, 64.8. ఈ రెండు కలిపితే ఏ కన్నా ఎంత ఎక్కువ? ఏ ఎంత ఉంది? 100.8 ఉంది, 100.8. ఓకే, 8 + 6 ఎంత? 14, 1 క్యారీ. ఇక్కడ 1 క్యారీ 4, 5, 5 + 7 2, మళ్ళీ 1 క్యారీ 12, 1 క్యారీ 6 + 6 122.4 డిగ్రీస్ అవుతుందండి 100.8కి. ఓకే, మీకు ఆన్సర్ ఎంత రావాలండి? పర్సంటేజ్ అంటే డినామినేటర్లో 100 ఉంటే న్యూమరేటర్లో ఏ వాల్యూ ఉంది అదే 100 కదా. ఇప్పుడు 20/100 అన్నాం అనుకోండి, పర్సంటేజ్ అంటే ఎంత? 20 కదా. డినామినేటర్లో 100 ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఎంత ఉంటుందో అదే మీ పర్సంటేజ్ కదా. డినామినేటర్లో ఇక్కడ 100కి క్లోజ్ ఉందండి, 100 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 122.4 ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 22.4/100.8 కదా, 100.8. ఒకవేళ డినామినేటర్లో 100 ఉంటే మీ ఆన్సర్ న్యూమరేటర్లో ఏది ఉంది అదే ఆన్సర్ కదా. డినామినేటర్లో 100.8 ఉంది, కొంచెం తక్కువ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. ఈ 100.8ని కనుక మీరు 100 చేయాలనుకుంటే డినామినేటర్ తగ్గియాలి కదా. డినామినేటర్ని తగ్గిస్తే న్యూమరేటర్ కూడా కొంచెం తగ్గియాలి. సో మీ ఆన్సర్ 22.4 కన్నా కొంచెం తక్కువ అండి, 22.4 కన్నా కొంచెం తక్కువ. ఇది పెట్టొచ్చు మీరు. 21.4 అయ్యేంత ఛాన్స్ లేదండి. ఇక్కడ మీకు 100.8 నుండి 100కి తేవాలంటే దానికి ఎంత మైనస్ చేయాలి? 0.8 మైనస్ చేయాలి. 0.8 మైనస్ చేయాలంటే 100 నుండి మీరు దీని నుండి 1% కన్నా తక్కువ మైనస్ చేయాలి. దీని నుండి మీరు 1% కన్నా తక్కువ మైనస్ చేస్తే 22.4 నుండి కూడా మీరు 1% కన్నా తక్కువే మైనస్ చేయాలి. 22.4 నుండి 1% అంటే ఎంత చెప్పండి? 22.4లో 1% చెప్పండి. 1% అంటే బై 100 చేయడమే కదా. అంటే 0.224 మైనస్ చేయాలి, 0.224 మైనస్ చేయాలి. సో అయినా కూడా మీకు 22.2కి దగ్గరలో వస్తుంది మీ ఆన్సర్, 22.2కి దగ్గరలో. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఆఫీసెస్ సి అండ్ డి exceeds the total number of employees in offices B by X, where X lies between. C and D ని కలిపితే ఎవరికైనా B కన్నా X మెంబర్స్ ఎక్కువ ఉంటారంట. C and D ఆఫీసెస్లో D ఆఫీస్ కన్నా X మెంబర్స్ ఎక్కువ ఉంటే X వాల్యూ వేటి మధ్యలో ఉంటుంది అని క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు CD కలిపితే టోటల్ ఎంత అండి? C ఎంత? 54, D ఎంత? 57.6. ఎంత? 7 + 4 11, 111 + 6 అంతేనా? 50 7 4 11 + 6. CD కలిపితే 111.6 ఉంది. ఏది? C + D కలిపితే వీళ్ళు B కన్నా ఎంత ఎక్కువ? ఎక్సీడ్స్ B కన్నా 82.8, 82.8 డిగ్రీస్ ఎక్కువ, 82.8 డిగ్రీస్ ఎక్కువ వీళ్ళు ఎంత అయితే. వీళ్ళకన్నా వీళ్ళు ఎంత ఎక్కువ అని క్వశ్చన్ అండి. B కన్నా ఇక్కడ చూడండి 16, ఒకవేళ ఇక్కడ
ఎంత ఎక్కువ చెప్పండి నాకు ఇప్పుడు. డిఫరెన్స్ తీసుకోవాలంటే 1,1,1,1.6 నుండి మీరు 82.8 మైనస్ చేయాలి. 16 నుండి 8 పోతే 8, 110 నుండి 18 తీసేసేయాలి, అప్పుడు 18.8 అంతేనా. 18.8 డిగ్రీస్ ఎక్కువ. 18.8 కదండి, ఎంత ఎక్కువ అంటే మీకు 82.8 డిగ్రీస్ 111.6 అంతేనా. 54, 50, 100, 7 + 4 11, 11.6. దాన్ని మీరు 82.8కి మైనస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1.6 నుండి కనుక 0.8 మైనస్ చేస్తే ఒక 0.8 వస్తుంది. 110 నుండి 18 ఇక్కడ మీకు 18 ప్లస్ అక్కడ 10, 28.8 డిగ్రీస్ ఎక్కువ అండి. 28.8 డిగ్రీస్ ఎక్కువ. సో దీనికన్నా 28.8 డిగ్రీస్ వాల్యూ ఉన్న నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ కదా. మీకు టోటల్ 360 డిగ్రీస్ అంటే ఎంత అండి? 360 డిగ్రీస్ అంటే 9,200 కదా. స్టార్టింగ్లో 9,200 అని ఇచ్చినారు. అప్పుడు 28.8 డిగ్రీస్ వాల్యూ ఎంత అని. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా పర్సెంటేజెస్లో ఈజీ క్యాలిక్యులేట్ చేయగలుగుతారు దేనికన్నా, మీరు డిగ్రీల కన్నా, అంతే కదా. మీకు పై చార్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు మన క్లాస్లో అవ్వనివ్వండి, మీరు పై చార్ట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు పై చార్ట్ కనుక డిగ్రీలో ఇచ్చినారనుకోండి, డిగ్రీస్లో 18 డిగ్రీస్ వాల్యూ అనేది పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తే 5%కి ఈక్వల్ అండి. డిగ్రీస్లో 18 డిగ్రీస్ వాల్యూ పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఎంతకి ఈక్వల్? 5%కి ఈక్వల్ కదా. ఇక్కడ మీకు ఎంత ఉంది? 28.8 డిగ్రీస్ ఉంది. అంటే దీంట్లో ఒక 18 డిగ్రీస్ ప్లస్ 10.8 డిగ్రీస్ అయినా 10.8 డిగ్రీస్. ఇది మొత్తం 28.8 డిగ్రీస్ ప్లస్ 10.8 డిగ్రీస్. 18 డిగ్రీస్ అంటే మీకు దేనికి ఈక్వల్ అండి పర్సెంటేజ్లో? 5%కి ఈక్వలా? ఓకే. 10.8 అంటే 18కి ఎంత టైం చెప్పండి? 18 × 6 అంటే 108. 18 × 6 అంటే 108. సో 5 × 6 అంటే 30 అవ్వాలి. కానీ ఒక డెసిమల్ ముందు ఉంది కాబట్టి 30 కన్నా ముందు ఒక డెసిమల్ పెట్టుకుంటే లాస్ట్ 0 కన్నా ముందు పెడితే 3. 18 డిగ్రీస్ అనేది మీకు 5% అయితే 10.8 డిగ్రీస్ అనేది 3% అవుతుంది. సో టోటల్గా దీన్ని పర్సంటేజ్లోకి రాస్తే ఎంత? 8% వాల్యూ చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు 9,200లో 8% వాల్యూ చెప్పాలి. 9,200లో 8% వాల్యూ అంటే 8% ఆఫ్ 9,200 ఇంతే కదా. 92 × 8 అయినా మీ ఆన్సర్. 1% అంటే 92. సో 8 2 = 16, 1 క్యారీ, 8 9 = 72 + 1 736. ఎక్కడ ఉంటుందండి ఇది? ఇక్కడ ఉంటుంది. 720కి 740కి మధ్యలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. If 50% of the employees in office E are transferred to office D, then what percent of the total number of employees of the company is the number of employees in office D? ఈ కంపెనీ నుండి ఒక 50% మంది ఉద్యోగుల్ని డీకి బదిలీ చేయగా ఈలో ఎంత ఉందండి? 64.8. 64.8 డిగ్రీస్ నుండి ఒక హాఫ్ మెంబర్స్ని అంటే 32.4 డిగ్రీస్ని కనుక ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? దీన్ని డీకి ట్రాన్స్ఫర్ చేయాలి. డీలో ఇంతకుముందు ఎంత ఉంది? 57.6 ఉంది. 6 + 4 10, 10, 5 + 3 8 90. ఇప్పుడు డీలో ఎంత అవుతుందండి? డీలో 90 డిగ్రీలు అవుతుంది. అయితే ఇప్పుడు డీలో ఉన్న పర్సెంటేజ్లో చెప్పాలి. డీలో ఎంతమంది ఉన్నారు పర్సెంటేజ్లో చెప్పాలి. మీకు 360 డిగ్రీలు ఉంటే 100% ఉన్నట్టే కదా. 90 ఉంటే 360లో /4 కదా 90 అంటే. 100లో /4 ఎంత? 25%. లేదా నేను ఇంతకుముందు చెప్పినట్టు 18 డిగ్రీస్ అయితే 5% కదా. 18 డిగ్రీస్ అయితే 5%. మరి 90 డిగ్రీస్ అయితే 5 టైమ్స్ అయింది కాబట్టి 25%. ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు మీరు. 25%. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. కన్సిడర్ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్ ప్రాబ్లం. అంటే మీకు ఒక మల్టిప్లికేషన్ ప్రాబ్లం ఉందండి. PQని మీరు దేంతో మల్టిప్లై చేస్తున్నారు? 3తో మల్టిప్లై చేస్తే మీకు ఎలా వస్తుంది? RQQ అని వస్తుంది. RQQ వస్తుంది. అయితే వేర్ PQ అండ్ R ఆర్ డిఫరెంట్ డిజిట్స్, అక్కడ PQRలు డిఫరెంట్ డిజిట్స్ అండ్ R వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. R అనేది 0 కాదు. ఇక్కడ ఈ నాట్ ఈక్వల్ టు ఇలా పడాల్సింది ఇలా పడ్డదండి. R నాట్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P + R/Q? మీరు P అండ్ Qని 3తో మల్టిప్లై చేస్తే మీకు RQQ వస్తుంది. అయితే P + R/Q వాల్యూ ఎంత? అక్కడ PRQలు 3 డిఫరెంట్ నెంబర్స్ అండ్ R వాల్యూ 0 అవ్వకూడదు. ఇంతే కదా. ఓకే. ఇప్పుడు మీరు Q దగ్గర ఏ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ Q దగ్గర 1 తీసుకున్నారనుకోండి. 3 × 1 3 వస్తుంది.
క్యూ దగ్గర 1 తీసుకుంటే ఇక్కడ 3 వస్తుంది, కానీ ఈ రెండు మీకు సేమ్ రావాలి కదా. ఇక్కడ కనుక మీరు 1 తీసుకున్నారనుకోండి, 3 × 1 3 వస్తుంది. ఇక్కడ క్యూ వాల్యూ 1 తీసుకుంటే ఇక్కడ క్యూ వాల్యూ 1 రావాలి. అలా వచ్చేటట్టు మీరు చెక్ చేసుకోవాలి. 2 తీసుకున్నారనుకోండి, క్యూ వాల్యూ ఇక్కడ 2 తీసుకుంటే 3 × 2 ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది. 3 తీసుకుంటే 3 × 3 9 అవుతుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 9 అవుతుంది. 4 తీసుకుంటే 3 × 4 12, ఇక్కడ 2 వస్తుంది, మీకు ఇక్కడ 4 ఉంటుంది. ఒకవేళ క్యూ వాల్యూ మీరు 5 తీసుకున్నారనుకోండి, క్యూ వాల్యూ 5 తీసుకుంటే 3 × 5 ఎంత 15 కదా. 15 అంటే ఇక్కడ 5 వస్తుంది, మీకు ఇక్కడ 1 క్యారీ వస్తుందా. 5 ఇక్కడ రాసుకొని 1 క్యారీ ఇక్కడ రాసుకుంటారు. 3 × P, ఇక్కడ మళ్ళీ క్యూ రావాలి. ఇక్కడ క్యూ రావాలంటే ఎంత రావాలి, 5 రావాలి. 5 రావాలి ఎప్పుడు, ఇక్కడ వచ్చిన క్యారీ 1 యాడ్ చేసిన తర్వాత 5 రావాలి కదా. 1 యాడ్ చేసిన తర్వాత 5 రావాలంటే ముందు 4 రావాలి కదా లాస్ట్లో. 4 + 1 వస్తే 5 వస్తుంది కదా. మీరు 3ని దేంతో మల్టిప్లై చేస్తే లాస్ట్లో 4 వస్తుంది చెప్పండి. 8తో కదా. 8 3 = 8 × 24 + 1 25. ఇది మీ ఆన్సర్ అండి. ఇప్పుడు P వాల్యూ ఎంత 8, Q వాల్యూ 5, R వాల్యూ 2. మీకు కనుక్కోవాల్సింది ఏముంది, PQRలు డిఫరెంట్ నెంబర్స్ చూడండి. 5, 8 అండ్ 2 డిఫరెంట్ నెంబర్స్ వచ్చినాయా. మీరు కనుక్కోవాల్సింది P + R/Q. P ఎంత 8, R ఎంత 2. 8 + 2/Q ఎంత 5. 10/5 అంటే 2 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ B మీకు రైట్ ఆన్సర్. Question number 15. There are 6 persons arranged in a row. Another person has to shake hands with 3 of them so that he should not shake hands with 2 consecutive persons. In how many distinct possible combinations can the handshakes take place? ఏం లేదండి, 6 ఒక లైన్లో కూర్చున్నారంట. 1 2 3 4 5 6. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్, సిక్స్త్ పర్సన్. 6 ఒక లైన్లో కూర్చున్నారు. మీరు వెళ్ళి 6లో 3కి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. మీరున్నారనుకోండి, మీరు వెళ్ళి 6లో 3కి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. మీరు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు పక్కన ఉన్న వ్యక్తులకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. అలా ఇస్తే మీకు ఎన్ని పాసిబిలిటీస్ పాస్ అవుతాయి, అలా ఎన్నిసార్లు ఇవ్వగలుగుతారని క్వశ్చన్ అండి. ఓకే, ఇప్పుడు కౌంట్ చేద్దాం చూడండి. మీరు వెళ్ళి కనుక ఫస్ట్ పర్సన్కి ఇచ్చినారనుకోండి షేక్ హ్యాండ్, ఒక అతనికి ఇస్తే రెండవ అతనికి ఇవ్వద్దు కదా, మళ్ళీ మూడవ అతనికి ఇవ్వచ్చు, మళ్ళీ 5వ అతనికి ఇవ్వచ్చు, 4వ అతనికి ఇవ్వద్దు కదా, 5వ అతనికి ఇవ్వచ్చు. 5కి ఇచ్చినారు కాబట్టి మీరు 6కు ఇవ్వద్దు, ఎందుకంటే పక్క వ్యక్తులకు ఇవ్వద్దు. లేదా మీరు వెళ్ళి ఫస్ట్కి ఇచ్చినారనుకోండి, సెకండ్కి ఇవ్వద్దు, థర్డ్కి ఆల్రెడీ ఇచ్చేసినారు కదా, ఇప్పుడు 4థ్కి ఇవ్వండి. 4థ్కి ఇస్తే సరే థర్డ్కి ఇవ్వచ్చు కదా, థర్డ్కి ఇవ్వండి. థర్డ్కి ఇచ్చిన తర్వాత 6థ్కి ఇవ్వచ్చు కదా. ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడండి, 1కి 3కి మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు, 3కి 6కి మధ్య 2 ఉన్నారు. మళ్ళీ మీరు వచ్చి ఫస్ట్కి ఇవ్వండి, ఇప్పుడు 4థ్కి ఇవ్వండి, మళ్ళీ 6థ్కి ఇవ్వండి. ఇలా ఇవ్వచ్చు కదా. వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ 2 ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యలో ఒక 5th పర్సన్ ఉన్నాడు, ఇక్కడ 2nd 3rd పర్సన్ గ్యాప్ ఉన్నాడు. ఇంకెలా ఇవ్వగలుగుతారు చెప్పండి, ఫస్ట్తో స్టార్ట్ చేస్తే. మళ్ళీ మీరు వచ్చి సెకండ్ పర్సన్కి ఇవ్వండి, సెకండ్కి ఇస్తే 4థ్కి ఇవ్వాలి తర్వాత, ఎందుకంటే థర్డ్కి ఇవ్వద్దు, థర్డ్కి ఇవ్వద్దు, మళ్ళీ 4th ఇచ్చినారు కాబట్టి 5th ఇవ్వద్దు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, 6th ఇవ్వాలి. 4 వేస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మీరు థర్డ్కి వచ్చి ఇచ్చినారనుకోండి, థర్డ్కి ఇస్తే 5థ్కి ఇవ్వాలి, 5థ్కి ఇస్తే దాని తర్వాత మీరు ఇవ్వడానికి లేదు. థర్డ్కి ఇస్తే ఆల్రెడీ ఇటు కౌంట్ చేసేసినారు మీరు. థర్డ్ అంటే 1తో స్టార్ట్ చేసినప్పుడు 3 1 5 కౌంట్ అయిపోయింది. ఫస్ట్ మీరు ఫస్ట్కి ఇస్తారు, థర్డ్కి ఇస్తారు, 5థ్కి ఇస్తారు. తర్వాత ఫస్ట్ థర్డ్ 6థ్కి ఇవ్వచ్చు, తర్వాత 1 4 6కి ఇవ్వచ్చు. తర్వాత మీరు 2కి ఇచ్చినారనుకోండి, 2 తర్వాత 4కి ఇవ్వాలి, 4 తర్వాత 6కి ఇవ్వాలి. సో మొత్తం ఇలా మీకు ఓన్లీ 4 పాసిబుల్ వేస్ అవుతాయండి. ఇవి మొత్తం ఎన్ని మీకు 4. సో ఆప్షన్ B మీకు రైట్ ఆన్సర్ అండి.